ఏమైందిరా అవి ఇట్లా ఉన్నావు? వరల్డ్ ఎండ్ అయిపోతుందా ఏంటి? లేదు మామ, దానికంటే భయంకరంగా జరిగింది. ఏం జరిగింది? మొన్న మన రెస్టారెంట్లో ఒక అమ్మాయిని చూసా. పేరు కూడా తెలియదు, కానీ బ్రేకప్ అయిపోయింది. పేరు తెలియకుండా బ్రేకప్ ఎట్లా అవుతుంది? అయిపోయింది మామ. అంటే నీ మైండ్లోనే లవ్ అని ఫిక్స్ అయిపోయావు, నీ మైండ్లోనే బ్రేకప్ అని ఫిక్స్ అయిపోయావు. అమ్మాయి కమ్యూనికేషన్ ఏం జరగల. అంటే మన రెస్టారెంట్కి వచ్చిన ప్రతిసారి నన్నే పిలిచేది, నేనే సర్వ్ చేసేవాడిని. అలా. ఓహో, నువ్వు సర్వ్ చేసేవాడు. సారీరా, సారీ. మామ చిన్న డౌట్స్ ఉన్నాయి. చెప్పు. అసలు అమ్మాయి పేరు ఎలా తెలుసుకోవాలి మామ? హాయ్ ఐఎమ్ అభి చెప్పు. అమ్మాయి హాయ్ ఐఎమ్ తన పేరు చెప్తుంది, దానికంటే ఇంకేం కాంప్లికేషన్ ఉంది? క్యాజువల్గా చెప్పు నెంబర్ చెప్పింది అనుకో. ఎందుకు చెప్తుందిరా? ఫిక్సా? ఫిక్స్. ఇప్పుడు ఆ అమ్మాయిని చూసాము, బాగుంది అనిపించింది. ఈ అమ్మాయి మనకు లైఫ్ లాంగ్ ఉండాలని ఎలా తెలుస్తుంది? తెలీదు, కన్ఫర్మ్ ఎప్పుడు కాదు. అది వాళ్ళే డిసైడ్ చేస్తారు, మనతో ఉండాలా లేదా అని వాళ్ళే డిసైడ్ అవుతారు. కష్టం. అంత సీన్ లేదా? అందుకే మనం గడ్డాలు పెంచుకొని కూర్చోవాలి, వెయిటింగ్లో ఉండాలి, ఇదా అమ్మాయి కాదా అని. సింబాలిక్గా బాగుంది, సరిపోయింది, పడిపోయింది అనుకుందాం, మన అదృష్టం బాగుండేది. ఇప్పుడు అన్ని నిజాలే చెప్పాలా, అప్పుడప్పుడు ఏమన్నా అబద్ధాలు చెప్పచ్చా? స్ట్రాటజైజ్ చేయాలరా. నిజంగా అయితే నిజాలే చెప్పాలి, కానీ అందరూ నిజాలు చెప్తున్నారంటావా ఈ రోజుల్లో? కాదు కదా. ఏమో చెప్పలేమరా. కొంతమంది ఉంటారు, ఒక్క 80% నిజం, 20% మన ఫేవర్లో, కొంచెం లైట్గా ఉండాలి అంతే. మళ్ళీ ఎక్కువ చేయి, మాకు దెబ్బ అయిపోద్ది. సరే మామ, వీళ్ళు షాపింగ్లు, ఈ సినిమాలు వగేరా వగేరా అని తిప్పుతుంటారు కదా, హౌ టు అవాయిడ్ ఇట్? మా ఇంట్లో భోజనం చాలా బాగుంటుంది, మా ఇంట్లో హోమ్ థియేటర్ చాలా బాగుంటుంది, అంతే. అట్లా సెట్ చేసి ఇంట్లో టీవీలో చూపించేస్తే అంతే బెస్ట్. ఇంట్లో టీవీలో చూపి ఇది సరౌండ్ సౌండ్ అని చెప్పి. ఈ విషయం తెలియక ఎంత ఖర్చు పెట్టాను. ఎంతైంది? అది ఎందుకులే మా, నువ్వు ఇచ్చే జీతం మొత్తం అక్కడికి వెళ్ళిపోతా. ఇప్పుడు మన ఫ్రెండ్స్ మనం ఇష్టపడే అమ్మాయిని, ఇంకా పాపం అమ్మాయికి కూడా తెలియదు, అలాంటప్పుడు వాళ్ళు కూడా లైన్ వేస్తారు కదా మామ. ఓహో, ఎలా ఆపాలి మామ? చచ్చిపోతున్నాను. ఏముంది, ఆడికి నైట్ మంది వేసేటప్పుడు ఫీడింగ్ ఇవ్వు. రే అమ్మాయి ఏం బాగుందిరా, చండాలంగా ఉందిరా, అసలు వచ్చి వర్స్ట్, ఇది అది నెగిటివ్ ఎక్కించేస్తానే ఉండాలి. ఫుల్గా ఎక్కించేయి, ఆడు నమ్ముతాడు నైట్ టైంలో. ఇంకా పొద్దున ఆడు సైడ్ అయిపోతాడు. బ్రెయిన్ వాష్ చేసే నైట్ టైంలో, అదేం బాగుందిరా, వేస్ట్ మొత్తం చెప్పే, ఇష్టం వచ్చినట్టు ఆగే. మనకి రివర్స్తో తగలదు కదా. ఇంకేం చేస్తే యాక్చువల్గా అమ్మాయి బాగా ఇంప్రెస్ అయిపోయి అబ్బా నువ్వే అన్నీ అంటుంది మనం? ఇది నిజంగా చెప్పాలంటే మనం ఏం చేయకూడదురా. సర్లే, ఇన్ని చేస్తుంటేనే ఎవరు పడట్లే. ఏం చేయకుండా ఆనెస్ట్గా మనం ఎవరో వాళ్ళకి చూపిస్తే చాలరా, నిజం పడతారు. అంటే మనం పెద్ద తోపులమేంటి మామ, మనకి ఎవరు పడతారు? పడతారా, కాన్ఫిడెంట్గా ఉండు, పడతారు. అంతేనంట? అంతే, కాన్ఫిడెంట్గా ఉండు. ఇదంతా బాగుంది, కానీ అంతా అయిపోయిన తర్వాత మనకంటే బైక్ ఉంది, ఇంకోటి కారు కూడా తగులుతాడు, మనకంటే ఏదో చిన్న అపార్ట్మెంట్ ఉంది, బంగ్లా కూడా తగులుతాడు, వెళ్ళిపోద్ది కదా మామ. అప్పుడు ఏం చేయాలి మామ? అంటే అలాంటి అమ్మాయి అంటే నాట్ వర్త్ ఇట్. పక్కన బంగ్లా చూసి వెళ్ళిపోయి, పక్కన కారు చూసి వెళ్ళిపోయి, నాట్ వర్త్ ఇట్ రా. నీకే మంచి జరిగింది అనుకో, వెళ్ళిపోతే అంతేనంట. అంతే. నువ్వు ఇందాక చెప్పిన ఫిలాసఫీ ఫాలో అవ్వట్లేదు కదా మనం? ఇది అంటే మంది వేసినప్పుడు నెగిటివ్గా చెప్పేసి, మామ నవ్వకు మామ, భయమత్ మామ, మామ నవ్వకు మామ, ప్లీజ్ మామ. నీకు ఏదైనా చెప్పానా ఇప్పటివరకు? ఇప్పుడే వర్త్ ఇట్ కాదు అది అన్నావు కదా మామ. లేదు, ఫాలో అయిపో, పర్లా. తేడా జరిగితే నేను రెస్పాన్సిబుల్ కాదు. సరే, ఇంకా అప్పుడు హేమంత్ నెల్లు అడుగు, ఏదైనా తేడా జరిగితే ఏం చేయాలి? ఆయన లవ్ గురునా మామ? ఏమో మరి, అంత రాస్తాడు కదా, వెళ్ళి అడుగు వాడిని. అవునా మామ? అంతే. అడ్రస్ చెప్పమ్మా, రాసేసుకుంటా. హేమంత్ కదా? హేమంత్, ఐ డ్రీమ్స్ ఆఫీస్లో హేమంత్ ఉంటాడు, వెళ్ళాడు. థ్యాంక్స్ మామ. ఓకే. సో ప్రజలారా, నాలా కన్ఫ్యూజన్లో ఉండి ప్రేమించడం మాత్రం చేయకండి. మాడు సలహాలు ఇస్తాడు, ప్రేమ సినిమాకి వచ్చేయండి, 3 stages ఆఫ్ లైఫ్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడు. ఓకే,
గైజ్ నేను అభికి చెప్పిందంతా ఊరికే చెప్పాను. దిస్ టు ఆల్ ద గర్ల్స్ అవుట్ దేర్, ఇట్ వాజ్ జస్ట్ ఫర్ ఫన్. టు ఆల్ ద గైజ్ అవుట్ దేర్, జస్ట్ బీ యువర్ సెల్ఫ్ అండ్ బీ ఆనెస్ట్. ద గర్ల్స్ విల్ ఫాల్ ఫర్ యూ. వాచ్ ప్రేమం ఇన్ థియేటర్స్ దిస్ అక్టోబర్. బాయ్. మిగతాది కాదు కానీ ఇది మాత్రం కరెక్ట్. స్వాతి, చెప్పండి సార్. టీమ్ అవుటింగ్ ఎక్కడికి వెళ్దాం? లియోనియాకి. ఓ వండర్ఫుల్. కౌశిక్ సార్ బుక్ చేయి టీమ్ అవుటింగ్ లియోనియాకి. సార్ మళ్ళీ లియోనియానా? నువ్వు రావా? వస్తాను సార్, వస్తాను. బుక్ చేయి. ఓకే సార్. స్వాతి, చెప్పండి ఇంకేం సార్. విశేషాలు? లంచ్ అయిందా?